వైసీపీ నేతలు చేస్తున్న రచ్చపై అధికార కూటమి శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి. నెల్లూరు వీఆర్సీ సెంటర్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి వైసీపీ తీరుకు వ్యతిరేకంగా అధికార కూటమి నిరసన చేపట్టింది. అంబేద్కర్ విగ్రహం సాక్షిగా వైసీపీ నేతలు కాకాని గోవర్ధన్ రెడ్డి, పర్వతరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి కలిసి పెద్ద రాజకీయ డ్రామాకు తెరలేపారని మాజీ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ విమర్శించారు. కృష్ణ చైతన్య విద్యాసంస్థలను మూసేశారా లేక వాటి అధిపతిపై క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపించారా అని నిలదీశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, విద్యాసంస్థలో లోపాలుంటే అధికారులు నోటీసులు ఇవ్వడం, వాటిని సరిదిద్దుకోమని చెప్పడం సహజమైన ప్రక్రియ అని డిప్యూటీ మేయర్ తహసీన్ స్పష్టం చేశారు. వైసీపీ చేస్తున్న చౌకబారు రాజకీయాలకు భయపడేదే లేదని, తమ సమాధానం కేవలం అభివృద్ధి మాత్రమేనని డిప్యూటీ మేయర్ గట్టి హెచ్చరికను జారీ చేశారు. రాజకీయ డ్రామాకి తెరలేపారు, పెద్ద రాజకీయ డ్రామా. ఈ సందర్భంగా వచ్చినటువంటి ఎమ్మెల్సీలు కావచ్చు, ఇచ్చేసిన జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కావచ్చు, లేదా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని కావచ్చు, మేము నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటే అడుగుతున్నాం సూటిగా. అసలు ఏమి జరిగితే మీరందరూ ఇక్కడ అంబేద్కర్ గారి సాక్షిగా నిన్నటి రోజున ఈ డ్రామాకి తెరలేపారు? కృష్ణ చైతన్య విద్యాసంస్థలు ఏమన్నా మూసేశారా? కృష్ణ చైతన్య విద్యాసంస్థల అధిపతిగా ఉన్నటువంటి వారి మీద క్రిమినల్ కేసులు కట్టి జైలుకు పంపించారా? ఏం జరిగింది? ఎందుకు మీరు అంబేద్కర్ గారి సాక్షిగా నిన్నటి రోజున ఈ డ్రామాకి తెరదింపారు? అందుకే ఈరోజు అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసి ఏదైతే మహానుభావుడు రాజ్యాంగాన్ని